ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు కోరిన విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలించి రెట్టింపు ధరలకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి పత్తి విత్తనాల ప్యాకెట్లను దాచిపెట్టిన డీలర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పత్తి విత్తనాల అంశం కొద్ది రోజులుగా ఆదిలాబాద్ లో దుమారం రేపుతుంది. సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నా కూడా రైతులు ఆందోళన చేయడంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్వయంగా విత్తనాల దుకాణాలకు వెళ్లి విచారణ జరిపారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు డిమాండ్ పై వ్యాపారులను ఆరా తీశారు. అయితే ఒకే బ్రాండ్కు చెందిన విత్తనాలను మాత్రమే రైతులు కోరుతున్నట్లు తేలింది. ఇతర కంపెనీల విత్తనాలను రైతులు కొనుగోలు చేయడం లేదు. అందుబాటులో ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా రైతులకు సక్రమంగా పంపిణీ చేయాలని వ్యాపారులను కలెక్టర్ ఆదేశించారు. ఆదిలాబాద్ మార్కెట్ పై గుత్తాధిపత్యం చేస్తున్న కొంతమంది విత్తన డీలర్లు బరితెగించారు. డిమాండ్ ఉన్న విత్తనాల ప్యాకెట్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం 475 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ కు 864 రూపాయల ధర కాగా డీలర్లు అత్యాశతో మహారాష్ట్రకు తరలించి 2500 రూపాయలకు ఒక్కో ప్యాకెట్ అమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు విత్తన విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. రైతులను మోసం చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు పెడతామని హెచ్చరించారు.